హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వరదలు వరదలు వరదలు, ఎక్కడ చూసినా వర్షాలు వరదలు. ప్రజలు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో దిక్కుతోచని సమయంలో ఉన్నారు. ఇంట్లోకే కాదు, తినే ఆహారంలో కూడా వర్షం నీళ్లతో పాటు బురద వచ్చి చేరుతుంది. జనజీవనం చూస్తుంటే మరీ దుర్భర పరిస్థితి కనబడుతుంది. నిన్న గుజరాత్, కేరళ, వాయనాడు వరదలు, ఇప్పుడు మన 2 రాష్ట్రాల్లో. మీరు వినే ఉంటారు, గుజరాత్ వరదలు ఇప్పుడు కూడా వదలడం లేదు. వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఎంతోమంది నిరాశ్రులయ్యారు. అలాగే కేరళ, వాయనాడులో వరదలకు 300 మంది దాకా చనిపోయారు. ఈ వరదలు ఏ ఒక్క రాష్ట్రాన్ని వదలడం లేదు. ఎవరో మేఘోమదనం చేసినట్టు ఒకే చోట ఎక్కువసేపు కురుస్తుంది. ఇది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. అరేబియా సముద్రంలో ఏర్పడిన అస్నా తుఫాన్, ఈ పేర్లు వినడానికి మాత్రం చాలా బాగుంటాయి, కానీ అవి చేసే విలయతాండం నరకం చూపిస్తున్నాయి. మళ్ళీ దీనికి తోడు బంగాళాఖాతంలో వాయుగుండం అంట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి వాగులు వంకలు పొంగి పొర్లుతూ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అంతేకాకుండా కనీసం తినడానికి కూడా వీలు లేకుండా పాడైపోయిన పప్పు, బియ్యం, కట్టుబట్టలతో మిగిలిపోయిన వేలాది మంది బాధితులు. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఒక మాట చెప్పారు, బెజవాడ కనకదుర్గమ్మ ముక్కుపోగు వరకు నీళ్లు చేరితే యుగాంతం వచ్చినట్టే అని. అది చేరువయ్యే రోజులు వచ్చినట్లు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఇది ఒక మహానగరం. ఈ సిటీ ఇప్పుడు బురదతో నిండిపోయింది. ప్రజల పరిస్థితి అతి దారుణంగా మారింది. ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతటి దయనీయమైన పరిస్థితి ఎదురవుతుందని అనుకోలేదు. బుడమేరు ఉగ్రరూపం మరోవైపు ఎన్టీఆర్ జిల్లాను కన్నీటి కడలిలో ముంచేశాయి. ఇప్పటి వరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 5 రోజులుగా వణికిస్తున్న వరదల ఉధృతకు సుమారు 2,70,000 మంది వరదల్లో చిక్కున్నారు. వీరిలో 70,000 మందిని రెస్క్యూ టీం కాపాడింది. మిగిలిన వారికి సహాయం, ఆహారం, నీళ్లు హెలికాప్టర్ల ద్వారా అందిస్తున్నారు. అదేవిధంగా 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం కూడా జరిగింది. అయితే గత 40 ఏళ్లలో ఎప్పుడు ఇంత ఉధృత వరదలు రావడం చూడలేదు. ఇప్పుడే జరిగింది. సాయం కోసం వేలాది మంది ఎదురుచూపులు. ఇంకా వరద గుప్పిట్లోనే విజయవాడ ఉంది. మరోవైపు ఖమ్మం అతి భారీ వర్షాలకు, వరదలకు అతలకుతలమవుతుంది. మున్నేరు కన్నీరు పెట్టేస్తుంది. ప్రజల పరిస్థితి చూస్తుంటే అతి దారుణంగా గుండె తరుక్కుపోతుంది. ఖమ్మం జిల్లాలో వాన ఉధృతకు ప్రజల కంట కన్నీరే మిగిల్చింది మున్నేరు. లక్షల ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. వేలాది ఇళ్లు కూలిపోయాయి. అయిన వారిని కోల్పోయిన వారు కొందరైతే, కట్టుబట్టలతో మిగిలిన వారు మరికొందరు. రోడ్డు మీద వీళ్ళ ఆర్తనాదాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. మరోవైపు భయంకరమైన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విషజ్వరాలు విజృంభించే ప్రమాదాలు ఉన్నాయి. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 70,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 7,500 ఇళ్ల వరకు దెబ్బతిన్నాయి. అయితే ఈ నష్టం 1000 కోట్ల వరకు ఉంటుందని ప్రాథమిక అంచనాల్లో తేలింది. అంతేకాదు రవాణా వ్యవస్థ కూడా భారీగా దెబ్బతింది. అసలు ఇంత వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి? ఎప్పుడు ఇంతగా ఇన్ని సంవత్సరాల్లో రాని వర్షాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఎండాకాలం లేదు, చలికాలం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు సీజన్తో సంబంధం లేకుండా పడుతున్నాయి. అసలు ఈ మార్పులకు కారణం ఏంటి? దీనికి కారణం ఒకటే, వాతావరణంలో వచ్చిన మార్పులు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన సగటు ఉష్ణోగ్రతలు 1.1 నుంచి 2.1 వరకు పెరిగాయి. ఈ పెరుగుదల ముఖ్యంగా గ్రీన్ హౌస్ వాయువుల వినియోగం ద్వారా పెరుగుతాయి. గ్రీన్ హౌస్ వాయువులు అనగా కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ అండ్ క్లోరోఫ్లోరో కార్బన్స్. వీటి వాడకం తగ్గించుకుంటే వాతావరణంలో ఉష్ణోగ్రతలు కంట్రోల్లో ఉంటాయి. ఈ గ్రీన్ హౌస్ వాయువులు ఎక్కువగా ఉద్గారమైతే భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇలా పెరిగిన ఉష్ణోగ్రతలు భూమి మీద ఉన్న నీరుని ఆవిరి రూపంలో మళ్ళీ మబ్బుల్లోకి పంపుతుంది. హ్యూమిడిటీ కూడా ఎక్కువ అవుతుంది. ఇలా మబ్బుల్ని చేరుకున్న నీటి ఆవిరి ఘనీభవించి వర్షం రూపంలో భూమికి చేరుతుంది. అయితే ఈ ప్రక్రియలో భూమి నుంచి ఎంత నీరైతే ఆవిరవుతుందో అంత నీరు మళ్ళీ వర్షం రూపంలో భూమిని చేరుతుంది. అంటే మనం ప్రకృతిని ఎంతగా నాశనం చేస్తే అదే విధంగా ప్రకృతి మనల్ని కూడా నాశనం చేస్తుంది. ఫ్రెండ్స్, మనం మన సంస్కృతిని, మన కులాన్ని, మన మతాన్ని, మన సాంప్రదాయాలను కాపాడుకున్నట్టే మన భూమిని కూడా కాపాడుకోవాలి. లేకపోతే మనం చేసే తప్పుల వల్ల భూమికి ఎలాంటి విపత్తులు జరుగుతూనే ఉంటాయి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.